హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకు తెలుసా, ఉజ్బెకిస్తాన్ ప్రపంచంలోని 2 సార్లు ల్యాండ్ లాక్ చేయబడిన దేశాల్లో ఒకటి. అంటే ఇది సముద్ర తీరం లేని దేశం, మరియు దాని చుట్టూ ఉన్న అన్ని దేశాలకు కూడా సముద్ర తీరం లేదు. ఇంకా ఇక్కడ తాష్కెంట్ మెట్రో ప్రపంచంలోనే అతి అందమైన మెట్రోలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ దేశంలో ఒకప్పుడు సముద్రం ఉన్న ఒక నగరం ఉండేది, కానీ ఇప్పుడు అది ఎడారిగా మారిపోయింది. ఈ విషయం వినగానే మీకు ఆశ్చర్యం కలిగింది కదూ? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. నమ్మడం కష్టంగా ఉన్నా ఇది నిజం. ఉజ్బెకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం, కానీ ఇక్కడ ఇప్పటికీ హిందూ దేవుళ్లను పూజిస్తారు. అంతేకాదు, ఈ దేశం తన అందంతో పాటు కొన్ని కఠినమైన చట్టాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా మహిళల విషయంలో ఇక్కడ మహిళలు హిజాబ్ లేకుండా బయటకు రాకూడదు. కొన్ని సందర్భాల్లో వారికి జైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక పురుషుల గురించి చెప్పాలంటే ఇక్కడ ఒకటి కాదు, 2 కాదు, చాలా మంది బాహుభార్యత్వం పాటిస్తారు. జూదం, క్యాసినో లాంటివి ఇక్కడ పూర్తిగా నిషేధం. ఒకవేళ ఎవరైనా ఈ చట్ట విరుద్ధమైన పనుల్లో పట్టుబడితే వారికి జీవితాంతం బాధపడేలా శిక్ష ఉంటుంది. హోమోసెక్షువాలిటీ విషయంలో ఇక్కడ చట్టాలు మరీ కఠినం. ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీలోని వారిని సమాజం నుంచి పూర్తిగా వేరు చేస్తారు. ఒకవేళ ఎవరైనా పట్టుబడితే వారికి జీవితాంతం నరకం అవుతుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం మొదలు మాత్రమే. ఉజ్బెకిస్తాన్ కు సంబంధించిన ఇంకా చాలా షాకింగ్ అండ్ ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాం. ఫ్రెండ్స్, ఉజ్బెకిస్తాన్ సుమారు 4,48,900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 3 కోట్లకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరు ఎక్కువగా ఇస్లాం మతాన్ని ఆచరిస్తారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ ఇప్పటికీ హిందూ దేవుళ్లను పూజిస్తారు. ఉజ్బెకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లో హిందూ ఆలయాలు కనిపిస్తాయి. అక్కడ హిందువులతో పాటు ముస్లింలు కూడా పూజలు చేస్తుంటారు. ఈ ఆచారం భారతదేశం మధ్య ఆసియా మధ్య వ్యాపారం, సంస్కృతి ఇచ్చుపుచ్చుకునే రోజుల నుంచి వస్తుంది. చరిత్రలో ఉజ్బెకిస్తాన్ లోని కొన్ని భాగాలు భారత ఉపఖండంతో దగ్గర సంబంధం కలిగి ఉండేవి. అందుకే ఇక్కడ హిందూ మతం, సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా సమర్కాండ్, బోకారా లాంటి నగరాల్లో హిందూ దేవతల పూజలు జరుగుతాయి. ఈ దేశంలో హిందువుల జనాభా చాలా తక్కువే, అయినా వీరు తమ సంస్కృతిని ఎప్పుడూ వదులుకోలేదు. వీరు ఏటా భారతదేశంలో లాగా హోలీ, దీపావళి లాంటి పండుగలను ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజే ఈ దేశం మరింత అందంగా కనిపిస్తుంది. కానీ ఈ అందం, ఉత్సాహం వెనుక ఈ దేశం కొన్ని చట్టాలు, నియమాలు, ఆచారాలను దాచిపెడుతుంది. వీటిని ఎవరికీ బహిరంగ చెప్పరు. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఇది ఇస్లామిక్ దేశమైన దాని అందం వెనుక చాలా రహస్యాలను దాచిపెట్టింది. ఆశ్చర్యం ఏమిటంటే ఉజ్బెకిస్తాన్ లో గతంలో మహిళలు హిజాబ్ లేకుండా ఇంటి నుంచి బయటకు రాకూడదు. తమకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదు. అమ్మాయిల పెళ్లిలను కుటుంబం నిర్ణయించేది. తమ జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు కూడా వారికి లేదు. గతంలో మహిళలకు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా అనుమతి లేదు. పురుషులతో సమానంగా పనిచేసే హక్కు కూడా లేదు. కానీ దేశం స్వతంత్రం సాధించిన తర్వాత ఇక్కడ భారీ మార్పులు వచ్చాయి. ప్రభుత్వం మహిళల విద్యా, ఉపాధి, సామాజిక స్వేచ్ఛను పెంచేందుకు కొత్త విధానాలు తెచ్చింది. దీంతో వారి స్థితిలో గొప్ప మార్పు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మహిళలు హిజాబ్ లేకుండా తమకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. దేవాలయాలు, మత స్థలాలకు వెళ్ళొచ్చు. అయినా చాలా మంది మహిళలు ఇప్పటికీ బురకా లేదా హిజాబ్ వేసుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే వారు తమ మతాన్ని చాలా గౌరవిస్తారు. అంతేకాదు, ఇక్కడ మహిళలకు చదువుకుని ఉద్యోగం చేసి దేశాన్ని నడిపించే హక్కు కూడా ఉంది. ఇలాంటి స్వేచ్ఛ ఇచ్చే కొన్ని ఇస్లామిక్ దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ పురుషులు ఒకటి కాదు, చాలా పెళ్లిళ్లు చేసుకుంటారు. అవును, ఇది చట్టవిరుద్ధం అని తెలిసినా కూడా ఇక్కడ చాలా మంది బాహుభార్యత్వం పాటిస్తారు. ఇంకా హోమోసెక్షువాలిటీ, సమలైంగికత మీద ఇక్కడ పూర్తిగా నిషేధం ఉంది. మీరు 20 ఏళ్ల వయసులో ఉంటే ఈ దేశంలో మద్యం, సిగరెట్ లేదా ఏ రకమైన మాదక ద్రవ్యాలు సేవించడానికి వీలు లేదు. అలా చేసి పట్టుబడితే జైలు శిక్ష కూడా పడవచ్చు. అలాగే జూదం, క్యాసినో లాంటి ఆటలు కూడా ఇక్కడ పూర్తిగా నిషేధించబడ్డాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ఈ దేశానికి వెళ్తే ఈ విషయాలను గుర్తుంచుకోండి. ఉజ్బెకిస్తాన్ లో టీ తాగటం అనేది ఒక ముఖ్యమైన సాంస్కృతిక, సామాజిక ఆచారం. ఇక్కడ టీని గౌరవం, అతిథి సత్కారం యొక్క చిహ్నంగా భావిస్తారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం టీ తాగుతారు. గ్రీన్ టీ ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. దాన్ని చిన్న చిన్న కప్పుల్లో అందిస్తారు.
టీతో పాటు స్వీట్స్ లేదా లైట్ స్నాక్స్ కూడా ఇస్తారు. టీ తాగడం కేవలం తాగే సమయం మాత్రమే కాదు, కుటుంబం స్నేహితుల మధ్య మాట్లాడుకోవడానికి, బంధాలను బలపరచడానికి ఒక అవకాశం. ఈ టీ తాగే ఆచారం సమాజంలో ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి గౌరవాన్ని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ దేశ రాజధాని తాష్కెంట్. ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు, చుట్టూ ఉన్న అందమైన పచ్చదనం, పరిశుభ్రమైన రోడ్లు, ఇంకా ఇక్కడ మెట్రో స్టేషన్ మీ గుండెను గెలుచుకుంటుంది. ఈ మెట్రో మార్బుల్ సీలింగ్లు అందమైన శాండిలేటర్లతో అలంకరించబడింది. ఇది ప్రపంచంలోనే అతి అందమైన మెట్రో స్టేషన్ లో ఒకటి. ఇందులో ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభవం. మీరు తాష్కెంట్ లో టూర్ ప్లాన్ చేస్తే ఈ మెట్రో స్టేషన్ ని సందర్శించడం మర్చిపోకండి. ఇక్కడ అందం చూస్తే మీరు మెట్రో స్టేషన్ లో ఉన్నారా లేక ప్యాలెస్ లో ఉన్నారా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి చిన్న వివరము మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇంకా ఈ దేశంలో ప్రజలు తమ పండుగలను కూడా ఘనంగా జరుపుకుంటారు. అందులో ఒకటి న్యూ ఇయర్. దీన్ని వీళ్ళు నవరోజు అంటారు. ఇది చాలా ప్రత్యేకమైన గొప్ప పండుగ. ఉజ్బెకిస్తాన్ తో పాటు మధ్య ఆసియాలోని చాలా దేశాల్లో జరుపుకుంటారు. ఇది వసంత ఋతువు ప్రారంభాన్ని, కొత్త సంవత్సరం రాకను సూచిస్తుంది. దీన్ని మార్చి 21న జరుపుకుంటారు. నవరోజ్ అంటే కొత్త రోజు అని అర్థం. ఈ రోజు ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు, సాంప్రదాయ వంటకాలు తయారు చేస్తారు. కానీ మీరు ఈ దేశంలో అన్ని చూసినా ఇక్కడ ప్రసిద్ధ వంటకం టేస్ట్ చేయకపోతే ఈ దేశంలోని అమృతాన్ని మిస్ చేసినట్టే అవుతుంది. అవును, ఇక్కడ కొన్ని వంటకాలు అలాంటివి. వాటి వాసన మీ ముక్కులోకి వెళితే తినకుండా ఉండలేరు. పర్యాటకులు ఇక్కడ ఫుడ్ని వేళ్ళు కూడా నాకేస్తారు. అందులో ఒకటి పులావ్. దీన్ని బియ్యం, మాంసం, కూరగాయలతో తయారు చేస్తారు. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. వాసన అయితే మరీ అద్భుతం. ఈ వాసన వినగానే మీరు తినకుండా ఉండలేరు. నమ్మండి, ఇక్కడ ఎక్కడ చూసినా ఈ డిష్ దొరుకుతుంది. ఇది ఈ దేశంలోని సాంప్రదాయ ఆహారం. ఎప్పుడైనా ఇక్కడికి వెళితే ఈ పులావ్ టేస్ట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఈ దేశంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిని సందర్శిస్తే మీ ట్రిప్ మర్చిపోలేనిది అవుతుంది. ఈ దేశాన్ని లోతుగా తెలుసుకోవచ్చు, పూర్తిగా ఆనందించవచ్చు. ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చో తెలుసుకుందాం రండి. ముందుగా కేవాకి వెళ్ళొచ్చు. ఇది ఉజ్బెకిస్తాన్ లోని ఒక చారిత్రాత్మక నగరం. సిల్క్ రోడ్ లో కీలకమైన మార్గంలో ఉంది. కివాలోని ఇచాచన్ కళ అనే కోట ఈ నగరం యొక్క చరిత్ర, సంస్కృతి యొక్క గుండె అనవచ్చు. ఈ కోటలోకి అడుగు పెడితే పాత ప్యాలెస్లు, మసీదులు, కోట శిథిలాల మధ్య తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడి గల్లీల రోడ్లు మిమ్మల్ని పాత ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ట్రైన్ ట్రావెల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. కివాలోని కల్తాం అనే దాని ఎత్తు నీలి టైల్స్ తో ప్రసిద్ధి చెందింది. ఇది కివా యొక్క గుర్తింపు అయిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం కివా నగరం యొక్క అందమైన దృశ్యం కనిపిస్తుంది. కివా మార్కెట్లలో తిరిగితే సాంప్రదాయ ఉజ్బెక్ ఆభరణాలు, బట్టలు, హస్తకళలు కనిపిస్తాయి. తర్వాత బుకాకి వెళ్ళొచ్చు. దీన్ని చోర్మినార్ మదరసా అని కూడా అంటారు. ఇది ఒక చారిత్రాత్మక మసీదు. ఉజ్బెకిస్తాన్ లోని ముఖ్యమైన పర్యాటక స్థలాల్లో ఒకటి. ఇది బుకా ఈశాన్య భాగంలో ఉంది. ఒక 1857లో ఒక ధనవంతుడైన వ్యాపారి కాలిఫ్ నియాస్కులు నిర్మించాడు. ఈ మీనాను 1990లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఫ్రెండ్స్, ఇంకో ప్లేస్ కోరేజ్. ఇది ఉజ్బెకిస్తాన్ లోని ఒక చారిత్రాత్మక ప్రాంతం, పాత కోరేజ్ లో భాగం. ఇక్కడ సింకోట, తుమ్మికోట మిమ్మల్ని పాతకాలంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడ ఇసుకలో కప్పబడిన కోటలో ప్యాలెస్లను చూస్తే చరిత్ర యొక్క దాచిన భాగాలను కనుగొన్నట్లు అనిపిస్తుంది. కోట శిథిలాల మధ్య తిరుగుతూ పాత కోరేజం సంస్కృతి, ఆచారాలను చూడొచ్చు. ఇక్కడ గడిపే సమయం మిమ్మల్ని అద్భుతమైన చారిత్రాత్మక యాత్రలోకి తీసుకెళ్తుంది. మీ గుండెను, మనసును తాగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో చూశారు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్ అండ్ జై భారత్.